గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వార్తాపత్రికల కథనాలతో విశ్లేషణ వివరణలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని మనం ఒకసారి గమనిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాము. రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసపద్యంలా రాస్తారా? పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేక గన్పాక్ వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేత స్పీకర్ ఫార్మాట్లోనూ సిద్ధంగా ఉంది. హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమని సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పాకిస్తాన్ టీం లాంటి మోదీతో ఫైనల్ ఆడుతున్నామంటూ సీఎం మాట్లాడారు. 267 మంది నామినేషన్ల తిరస్కరణ, 626 మందివి ఆమోదం, పరిశీలన పూర్తయింది. యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా. రేవంత్ చోటే భాయ్, మోదీ బడే భాయ్. భారాసాను అణగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపాలు కుట్ర పన్నుతున్నాయంటూ మహబూబ్ నగర్ పోరుబాటలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ విషయం మాట్లాడారు. కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. 6 గ్యారెంటీలపై ఛార్జిషీట్ విడుదల చేయాలి. పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఒకసారి సాక్షి తెలంగాణ ఎడిషన్కి వెళ్దాం. 271 నామినేషన్ల తిరస్కరణ, పత్రాలపై కొన్ని చోట్ల సంతకాలు చేయని కొందరు, కాలమ్స్ అసంపూర్తిగా వదిలేసిన ఇంకొందరు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లు ఒకే. ముగిసిన పరిశీలన ఉపసంహరణకు 29 తుది గడువు. బీఫామ్ ఇవ్వకపోవడంతోనే మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ. నెక్స్ట్, చూస్తూ ఊరుకోను యుద్ధమే. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేస్తున్నారు. ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి. 10 ఏళ్లు పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసింది? ప్రజలు నమ్మడం లేదనే దేవుడిపై సీఎం ఒట్లు పెడుతున్నారంటూ సీఎం చోటే భాయ్, మోదీ బడే భాయ్ అంటూ ఇద్దరు ఒకటే అంటూ మాట్లాడుతున్నారు. 63.5% 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ముగిసిన రెండో దశ పోలింగ్. ట్యాంపరింగ్ అసాధ్యం. ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తోంది. మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణలు రద్దయినట్లే. దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత. సుప్రీం తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ. ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, మోదీ డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. ఉత్తర్వులు జారీ. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తులు. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, అదే కూలిపోతే మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలే సరైనవి, బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది. గుడ్డిగా దేన్ని అనుమానించొద్దు, సంస్కరణలను వృధా చేయొద్దు. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు. వీవీప్యాట్ స్లిప్పులను 100% లెక్కించాలన్న పిటిషన్ల కొట్టివేత. ఆ స్లిప్పులను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సింబల్ లోడింగ్ యూనిట్లను 45 రోజులు భద్రపరచాలని ఆదేశం. ఎన్నికల పిటిషన్ దాఖలైతే 5% ఈవీఎంల 5% ఈవీఎంల మైక్రో కంట్రోలర్ల మెమోరీని సంబంధిత ఇంజనీర్లు తనిఖీ చేయాలని మరో ఆదేశం జారీ చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే వీవీప్యాట్ల లెక్కింపుపై ఆలోచించాలని సూచించారు. ప్రతిపక్షాలకు గట్టి దెబ్బ. విపక్ష నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దొంగిలించే యత్నం. బీహార్ ప్రచారంలో మోదీ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం. 1 ఏడాది కడుపు కట్టుకుంటే చాలు. బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లించేస్తాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి. వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి. ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్లో గెలిచాం. కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడం ఫైనల్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్. మోదీ కాలనాగు లాంటోడు, పగపడతాడు. రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. జహీరాబాద్లో జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడ?
మేధావుల చేతికి నా రాజీనామా లేఖను అందిస్తున్న ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు ఈ సర్కారు అమలు చేస్తే వాళ్లే స్పీకర్కి ఇవ్వచ్చు, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి అంటూ గన్పాగ్ వద్ద నిన్న హరీష్ రావు నివాళులర్పించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మందా జగన్నాథం, బాబు మోహన్ నామినేషన్లు తిరస్కరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఆమోదం. నామినేషన్ల పరిశీలన పూర్తి. ఉపసంహరణకు సోమవారం తుది గడువు. రెడ్ అలర్ట్. ఎండ తీవ్రతతో చాలా జిల్లాలకు ప్రమాద హెచ్చరిక. నేటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాలో వడగాలులు. పొడి వాతావరణంతో 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత. ఉదయం 11 తర్వాత అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. నిప్పుల కుంపటి, జమ్మికుంట 45.6 డిగ్రీలు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో 45 పైనే. వడదెబ్బతో ప్రైవేట్ ఉపాధ్యాయుని కూలీ మృతి. 5 రోజులు మంటలే, తీవ్ర వడగాలులు. ఈసారి ఎన్నడూ లేనంత వేడి. గత రికార్డు బద్దలు కొడుతుందంటున్నారు. రాయలసీమ, తెలంగాణలోనూ ప్రభావం. ఐఎండీ విషయాన్ని వెల్లడించింది. బళ్ళారిలో చెంబు చూపిస్తున్న రాహుల్. భయంతో మోదీ వణికిపోతున్నారు. స్టేజ్ పైనే కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు, జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. మరొక వార్త చూద్దాం. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర. పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ, కాంగ్రెస్ చోటే భాయ్ బడే భాయ్, ఎవరికి ఓటేసినా మీటర్లే. ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోను. మహబూబ్నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అన్నా నువ్వే గెలుస్తున్నావు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. ఓ వివాహంలో ఎదురుపడ్డ నేతలు ఆప్యాయంగా హత్తుకొని గెలుపు నీదేనన్న మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. చోటే భాయ్ దగా, బడే భాయ్ పగా, పాలమూరు జనహోరు. తెలంగాణను నాశనం చేస్తామంటే యుద్ధమే. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటెయ్యొద్దు అని మాట్లాడుతున్నారు. నా చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటా. ముస్లింలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది. నరేంద్ర మోదీ 100 నినాదాలు ఇచ్చిండు. ఒక్క నినాదమన్నా నిజమైందా? డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా? అంటూ కొన్ని విషయాలు నిన్న పాల్గొన్న పాలమూరు జనహోరు సభలో మాజీ సీఎం కేసీఆర్ కొన్ని విషయాలు మాట్లాడారు. సూర్యాపేటలో రైతుల ఆందోళన. కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా. సమస్యల పరిష్కారానికి హమాలీల సమ్మె. వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు. 2 అన్నదాతల ఆత్మహత్య. జనగామ, వికారాబాద్ జిల్లాలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. రైతు బంధు ఏమైంది సీతక్క? 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం. బ్యాంకు లోపం కావచ్చని చెప్పి వెనుతిరిగిన మంత్రి. సో ఇది ఇక నమస్తే తెలంగాణ. ఓవరాల్గా ఆల్ తెలంగాణ ఎడిషన్స్ మనం చూసాం. ఒకసారి ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా. 1వ తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధత ఏది? ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? వాలంటీర్లతో వద్దంటే ఇంటింటి పంపిణీ నిలిపేయడమేనా? ఇది ఎన్నికల సంఘం ఆదేశాన్ని వక్రీకరించడం కాదా? వైకాపాకు మేలు చేసేందుకు అధికారుల ఎత్తుగడ కాదా? ఇక ఎన్నికల వేళ బకాయిల తాయిలం. ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ. ఇన్నాళ్లు వేధించి ఇప్పుడు బుజ్జగింపుల. మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే. సీఎంపై గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనే పట్టుకోగలరు. అంతర్వేది రథాన్ని కాల్చిన వాళ్లను ఇన్నేళ్లైనా పట్టుకోలేదు. నిన్న మలికిపురంలో వారాహి విజయ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చెల్లెలు దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన జగన్. మలికిపురం వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 30న కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తుందని మాట్లాడారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందని ఆ మేనిఫెస్టో ఉంటుందని జనసేనాని చెబుతున్నారు. ఇక 2వ విడతలో 63.5% పోలింగ్. 88 స్థానాల్లో పూర్తయిన ఎన్నికలు. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. త్రిపురలో 79, మణిపూర్లో 77% నమోదు. 100% వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు అసాధ్యం. ఈవీఎంలు నమ్మకమైనవే, కాల పరీక్షలు నెగ్గాయి. వాటిపై ఆరోపణలు నిరూపించే ఆధారం లేవు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరించింది. జగన్ జమానాలో వైద్యానికి వైరస్. ప్రజారోగ్యానికి అత్యవసర కేటాయింపులు. 5 ఏళ్లలో సర్కారు ఆసుపత్రులు నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ సేవలు అధ్వానం. ఇది జగన్ మార్కు ప్రజారోగ్య వ్యవస్థ. ఇక 5 సంక్రాంతులు వెళ్ళాయి. జాబ్ క్యాలెండర్ ఏది?
యువతను మోసం చేసిన జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలకే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు, అలాంటి వ్యక్తి ప్రజల కష్టాలు ఏం పట్టించుకుంటారు అంటూ ఏలూరు జిల్లా చింతలపూడి సభలో షర్మిల పాల్గొన్నారు. అసలు 5 ఏళ్ళు అవుతున్నా కూడా అసలు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఏది అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ఎస్ షర్మిల దీనిపైన ధ్వజమెత్తారు. ఇక ఇది ఈనాడు ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. బ్యానర్ ఐటమ్, ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిస్లతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు, ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం, నో అంటే ఆయన ఫోటోతో, సిద్ధం సభలో బస్సు యాత్ర సక్సెస్తో కూటమి వెన్నులో వణుకు, సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్నారు విశ్లేషకులు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమేనని 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలో వెల్లడైందని చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలు ఇచ్చిన బాబు రుణమాఫీ అంటూ రైతులకు మహిళలకు టీడీపీ వెన్నుపోటు, జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం చేశారంటున్నారు. కాంగ్రెస్ హామీలకే సూపర్ 6 ముసిగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన, ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరు గారిపోయిన వైనం, బాబు మోసాలతో హామీలను పట్టించుకొని ప్రజలు, జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. సీఎం జగన్ను తూలనాడే క్రమంలో పవన్పై నోరు జారడమే బాబు ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. తన దగ్గర పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వరి భూతు పురాణం అందుకున్నారంటూ నిన్న మనం ఒక వార్త చూసాము. ఇక భాషాభివృద్ధిలో యువత పాత్ర కీలకం, ప్రపంచ భాషలకు మాతృమూర్తి సంస్కృతం, దేశ సంస్కృతి సంప్రదాయాలకు ఇదే నిలువెత్తు నిదర్శనం, విద్యార్థులు దేశ సేవకు అంకితం కావాలి. ఎన్ఎస్యు స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, బాబు సేవ కోసమే రాజకీయాల్లోకి పవన్, చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో పవన్ పనిచేస్తున్నారు. బాబు కిర్లంపూడిని పాకిస్తాన్ చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పేదల కడుపు నింపుతున్నాయి. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడే వ్యాఖ్యలు చేశారు. ఇక నేడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, 5 ఏళ్ల ప్రయాణం అద్భుతం, అర్హులందరికీ సీఎం జగన్ పథకాలతో లబ్ధి చేకూర్చారు. గతంలో ఇద్దరూ కలిస్తే సమస్యలు కష్టాలపై ఏకరవు, ఇప్పుడు ప్రభుత్వ సాయంపై మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర మనోగతం ఇది అంటూ మాట్లాడుతున్నారు. దేశమంతా CCC, ఇది మోదీ గ్యారంటీ, మేము ఉండగా ఎలాంటి పర్సనల్ లా అమలు కానివ్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయాన్ని వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, అభాగ్యులకు ఆపన్న హస్తం, అరుదైన వ్యాధిగ్రస్తులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇక కార్మికులతో చర్చలు జరపండి, గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది. మా సేవలు కొనసాగాలంటే మళ్లీ జగన్ గెలవాలి, చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ వచ్చేది జన్మభూమి కమిటీలే, వాలంటీర్ల గురించి నిజంగా మాట్లాడిన బాబు పవన్ క్షమాపణ చెప్పాలి, గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సో ఇది సాక్షి ఎడిషన్. చివరిగా ఆంధ్రజ్యోతి ఏబీ ఎడిషన్ ఒకసారి చూద్దాము. బుగ్గన నామినేషన్పై హైడ్రామా, ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు, 6 గంటల పాటు పెండింగ్, హైడ్రామా మధ్య చివరికి అనుమతి లభించిందన్నారు. కూటమిదే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాలు మావే, 24 లోక్సభ సీట్లు కూడా అంటూ చంద్రబాబు మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే నాశనమే అంటూ పవన్ కళ్యాణ్ నిన్న రాజధాని నియోజకవర్గంలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ పాలనలో అన్ని మోసాలు జరుగుతూనే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ తిరువూరు ర్యాలీలో షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పింఛన్పై అదే కుట్ర, ఏప్రిల్లో చేసినట్టే చేస్తామని ఈసీకి వెల్లడి, చంద్రబాబు లేఖపై స్పందన కోరిన కమిషన్, జాబ్ ఛార్జ్ పేరుతో బిజీ కబుర్లు, సచివాలయ సిబ్బందితో పంపిణీ కుదరదట, ఇంటి వద్ద పంపిణీ కుదరదని సీఎస్ చెప్పారు. ఇక ఇది దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. ఇక నిన్న హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం రాజీనామా లేఖను సమర్పించారు. అంతకుముందు జరిగిన పరిణామాలు ఏంటి, గత 2-3 రోజులుగా ఏం జరుగుతుందనేది మనం చూస్తూనే ఉన్నాం.